ముందు సార్ చెప్పింది అన్న ఆగురే కొత్త వాళ్ళు మళ్ళా కొట్టు అన్న కొబ్బరికాయలు ఆపండి కొద్దిగా ఆవండి మీరు కొట్టండి సారీ మనం బ్యాగ్ మనం బ్యాగ్ ఒక్క నిమిషం ఆగండి కొబ్బరికాయలు తూకం అయిపోయినాక మీ తొలగు అన్న కొద్దిగా ప్లీజ్ అన్న ప్లీజ్ జరగండి అన్న వెనక జరుగు రే కొట్టిన వాళ్ళు వెనక జరుగు వెనక జరుగు ఫోటో కలిసేస్తా అన్న ప్లీజ్ అయితే జరగమంటున్నాం ఏమంటున్నాం కదా ఫోటో కాదు మరి అలాగే సంఘం అట సంఘం పైన అరే అది మిషన్ మీద పోస్తున్నారు అది ఖరాబ్ అయినా నీళ్ళు ఐడియా లేదు ఒంటిగా మరి ఫోటో కలుపుకోండి నాను కాకా అయిపోయినాయి కొబ్బరికాయలు అయిపోయినాయి లాస్ట్లోకి మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారు పిలిస్తే కొబ్బరికాయలు పిలిచినాక కొబ్బరికాయ లేకుంటే మళ్ళీ సంతోష్ ఏం చెప్తలేదు సార్ సార్ ఒక్కసారి చూడండి సార్ ఒక్కసారి చూడండి జరగమని కదా సార్ ఇటు చూడండి సార్ ఇటు రైట్ ఒకసారి కవర్ చేసి ఓకేనా ఎక్స్ట్రా ఈరోజు మన మునుపల్లి గ్రామానికి సార్ మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. కూడా మన మండల తరఫున అందరూ కూడా చప్పట్లతో సార్ మీరు ఎంత చేయాలో అక్కడ చేశారు. దానికి సంబంధించింది మీ ప్రయత్నాలన్నీ చేశారు. అతనికి డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది. కానీ
ఆ కాంట్రాక్టర్ రకాల కోరికని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మా రైతుల తరఫున. అది ఒక్కటైతే మా మున్పల్లి గ్రామంలో నీటి కొరత కానీ సాగునీటి కొరత ఉండాలని కోరుకుంటున్నాం సార్. అందరూ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. మా మున్పల్లి గ్రామానికి లక్ష్మాపూర్ గ్రామానికి అల్కాపూర్ ఒకటి బైపాస్ ఉంటుంది సార్, అది కూడా మీరు చేయడం జరిగింది. ఆ ఒక్క రోడ్డు బీటీ రోడ్ అయిపోతే కూడా మాకు ఈ వ్యవసాయానికి సంబంధించిన కూరగాయలు అమ్ముకోవడానికి కూడా సార్. ఇక మిగతా విషయాలన్నీ కూడా మీరు మాకు ఎంత చేయాలో అంత చేశారు సార్. ఇంకా ఉన్నాయి కాబట్టి మాకు ఒకటే సార్ రైతుల తరఫున కల్లాలు మహిళా సంఘాలకు ఒక పెద్ద మహిళా సంఘం కూడా పెద్ద మొత్తంలో మిగతా మా దగ్గర 100 మహిళా సంఘాలు ఉంటాయి సార్. దానికి ఒక పెద్ద మహిళా సంఘం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇవన్నీ కూడా మీరున్న రోజులలో, ఎందుకంటే మీరు మా మునిపల్లి గ్రామం అనేది మునిపల్లి లక్ష్మాపూర్ నల్లగుంట తాట ఈ 3 విలేజ్లు వచ్చేసి నిజామాబాద్ రూరల్ అత్యంత మెజారిటీ ఇచ్చిన గ్రామాలు సార్. ఈ 3 మీకు ఎంత ప్రేమతో ఇక్కడ ఉండి కసిగా పనిచేసేసి మా భూపల్లి సార్ని గెలిపించుకుందామని చెప్పేసి ఊరందరూ కూడా ఏకమైపోయి 1200 కోట్ల మెజారిటీ ఇచ్చారు సార్ మనకు. అందుకోసమే మా ఊరికి ప్రత్యేకంగా మీరు మాకు ఒకటే సార్ కల్లాలు ఒకటి గుత్పా లిఫ్ట్ సార్. ఆ గుత్పా లిఫ్ట్ అయిపోతే మాకు ఎలాంటి బాధలు లేవు సార్. ఆ దానికోసం ఎండాకాలం వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అవుతున్నాయి సార్. అది ఒక్కటి చేయాలని కోరుకుంటూ ఈ కల్లాలు ఇవి చేసుకొని కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి సార్, అవన్నీ కూడా మీకు రాసి ఇస్తాము. రాసి ఇచ్చిన తర్వాత మీరు ఆ కార్యక్రమాలు కూడా మేము ఉంటాం కాబట్టి మీరు అవి చేస్తారని కోరుకుంటూ మిగతా కార్యక్రమం మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ మొదలైంది, విరాళాల తరఫున ఇవ్వడం జరిగింది సార్. దానికి మీ తరఫున గుడికి ఒక కాంట్రిబ్యూషన్ లాగా ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు చూస్తే కూడా బాగుంటుంది సార్. ఒక 15 లక్షల రూపాయలు దానికి ఇస్తే మాకు గుడికి మీరు సేవ చేసినట్టు కోరుకుంటున్నాం సార్. మిగతా రోడ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు మీరు ఇచ్చినవన్నీ కూడా మీరే సార్. ఎందుకంటే 1,50,00,000 రూపాయల దాకా ఓన్లీ సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది సార్. మునిపల్లి గ్రామం అంటే ప్రత్యేకంగా అభిమానం ఉంది సార్కి. నేను ఒకటే సార్ పదే అడుగుతున్నాను సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి సార్ దగ్గర కోరుకునేది ఎప్పుడు అడిగేది ఒకటే, మా చిరకాల కోరిక గుత్పా లిఫ్ట్. అది మీ హయాంలో అయిపోతే సార్ నాకు ఏం అవసరం లేదు సార్. ఇంతకుముందు కూడా చెప్పారు సార్కి, గుత్పా లిఫ్ట్ అయిపోతే మీరు ఎక్కడ కూర్చోమని కూర్చుంటాం, ఏం చేయమని చేస్తాం సార్. ఊరంతా ఏకమైపోతుంది. 3 ఊళ్ళు అది 7 ఊళ్ళు మండలానికే ఒక చిరస్నానం ఉండిపోతాను కోరుకుంటూ దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా సార్. దాన్ని మాత్రం మీరు చేయాలి సార్. ఎందుకంటే మాకు ప్రతిష్టంగా ఉంది సార్. అది ఎంత ఘోరంగా అయిపోతుందంటే నాయకులు వస్తారు కానీ మీరు 1,50,00,000 రూపాయలు ఇప్పించారు కాంట్రాక్టర్కి. కాంట్రాక్టర్ 1,50,00,000 ఇచ్చినా కూడా మీరు 100 సార్లు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ లేపుతలేరంటే మీరు ఒకటే చెప్పారు లిఫ్ట్ చేయకపోతే సారీ అని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తున్నాం. కొత్త కాంట్రాక్టర్ చేస్తున్నాం, అది తొందరలోనే కంప్లీట్ అయిపోదని చెప్పింది సార్. అది మాకు తెలుసు సార్ మీరు ఎంత ప్రయత్నం చేసారో. కానీ పబ్లిక్ అందరు కూడా తెలియాలని మళ్ళీ నేను పదే అడుగుతున్నాను, ఏమనుకోకండి సార్. ఆ లిఫ్ట్ ఒకటి అయిపోతే మా జీవితంలో మున్పల్లికి లక్ష్మాపూర్, నారాయణపేట, పడగల్, జగరాన్పల్లి, నారాయణపేట మొత్తం కూడా నీళ్లతో సస్యశ్యామలం అయిపోయి పంటలు బాగా పండుతాయని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మున్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు మన అరుగుల్ మొక్కజొన్న కేంద్రం ప్రారంభించిన మన ఎమ్మెల్యే భూపతి గారికి, మన మాజీ అడిషనల్ సాగర్ గారికి, నాతోటి బ్రాహ్మణ ప్రిన్సిపల్ నర్సరీ గారికి, కొత్త చైర్మన్ శ్రీనివాస్ గారికి, పేరున వచ్చిన కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, మున్పల్లి గ్రామ ప్రజలు, రైతులు, ప్రతి ఒక్కరు ఈ మరి అక్కడున్న కొనుగోలు కేంద్రానికి నేను ఒక నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈరోజు మనకు ఇది లభించింది. రైతులు మంచి నాణ్యతను ఇచ్చి మంచిగా చేసుకోవాలని నిర్ణయించి, అలాగే మన మున్పల్లి సుగా ప్రతి ఒక్క గ్రామం 6 గ్రామాల ప్రజలు దానికోసం వేరు చేసుకుంటూ మన సహాయం చేసినట్టు దాని ధన్యవాదాలు. ఇప్పుడు మన మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు మాట్లాడతాం. ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి వచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి సార్, ఈ మొక్కల కొనుగోలు కేంద్రం చాలా మంచి సందర్భంలో వచ్చింది సార్. మీరు ఈ కొనుగోలు కేంద్రాన్ని మాకు తొందరగా ప్రారంభించినందుకు సార్, మా అరుగుల రెవెన్యూ మండలంలో పెద్ద రెవెన్యూ సార్. మా అరుగుల రైతుల మొక్కలు
ఈ బెండంతా ఎన్నికలు ఉంటాయి సార్. అర్గూల్, లక్షాపూర్, నారాయణపేట, మున్పల్లి ఈ బెండంతా మన జగ్గాన్పల్లి మండలంలో పంటలు ఎన్నికలే ఉంటాయి సార్. ప్రతి పంట ఎన్నికలు ఉంటాయి. ఎందుకంటే గతంలో మాకు నీళ్లు లేక కొద్దిగా ఎనగబడి ఉన్నాము, కానీ వాస్తవంగా మంచి నాణ్యతతో ఉంటాయి సార్. పసుపు కానీ, మొక్కలు కానీ, మా వడ్లు కానీ మా రెవెన్యూలో ఇప్పుడు మా మొక్కలు ఇప్పుడు వచ్చి ఈ యొక్క కొనుగోలు కేంద్రం ఇప్పుడు రావడం వల్ల మా రైతులకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఎంతో లాభసాటిగా ఉంటుంది సార్. ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇలా రైతు లాభపడతారు సార్. దళారులు 1,800, 1,900, 2,000 రూపాయలకు మొన్నదాకా కొనుక్కోబోతుంది సార్. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల వల్ల ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి 10,000 చొప్పున లాభపడతారు, సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా స్పీడ్ చేసి తొందరగా మా అందరి రైతులకు కూడా అందుబాటులో లారీలు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటే మిమ్మల్ని చిరకాలం మర్చిపోరు సార్. ఈ యొక్క లిఫ్ట్ అనేది మా జగ్రాన్పల్లి మండలం అంటేనే సార్ ఆ లిఫ్ట్ మీద ఆధారపడి ఉంది సార్. ప్రతిసారి మేము చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్పకుండా. కానీ సార్ మా కోరికలు మీరు ఈ యొక్క లిఫ్ట్ కోరిక నెరవేస్తే మీ పేరు చిరకాలము మర్చిపోకుండా ఉంటాం సార్. మా రైతులందరం ఈ యొక్క కోరికను మీరు అందరి సీఎం దృష్టికి తీసుకపోయి తప్పనిసరి ఈ యొక్క లిఫ్ట్ తొందరగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్ గతంలో ఎదుర్కొన్న రైతుల పైన కేసులు పెట్టారు సార్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. ఆ కేసులకు మేము తిరగలేక ఇబ్బంది అవుతా ఉన్నాం సార్. ఆ కేసులను ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ దృష్టి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోయి ఎదుర్కొన్న రైతుల పైన పెట్టినటువంటి కేసులు, అక్రమంగా పెట్టినటువంటి కేసులను మీరు లక్షలకు దృష్టి పెట్టి ఆ యొక్క కేసులను కూడా కొట్టేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నా సార్. ఎన్నో ఇబ్బందులు పడి సార్ రైతులు ఎంతో బాధపడి మీ కొరకు మీ మంచి ఈరోజు రైతులకు సంబంధించి మొక్కజొన్న మొక్కల కొనుగోలు కేంద్రానికి ప్రారంభం చేసిన అన్న మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి, అలాగే వేదికలను తెచ్చిన పెద్దలందరికీ, మండలానికి వచ్చిన నాతోటి నాయకులకు, అలాగే సొసైటీ డైరెక్టర్లకు, మరి కాలంలో పాల్పంచుకుంటున్న రైతు సోదరులందరికీ, మహిళా సోదరి మండలకు, వీడీసీ సభ్యులకు, వీడీసీ సభ్యులుగా పక్కన కూర్చోవాలా, అందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు, మరి యువకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం కారణం ఒక నెల నుంచి నేను రోజు ఫోర్స్ చేస్తూ మన అన్న ఎమ్మెల్యే గారిని ఫోర్స్ చేస్తే ఎమ్మెల్యే గారు మంత్రికి, ఆఫీసర్లకు ఫోర్స్ చేస్తూ, అలాగే మరి స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు వారికి కూడా ఫోన్ చేస్తే ఆయన కూడా ఒక పక్క ఇద్దరు కలిసి మరి కృషిగా మరి ఈరోజు మొక్కల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. దీనితో రైతులకు అంటే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఒక్కొక్క రైతుకు క్వింటాలకు 400-300 నుంచి మరి విలువలు జరుగుతుంది. మరి ఈ కొనుగోలు కేంద్రం చాలు చేసిన ఇప్పుడు ఫోర్స్తోని మరి అన్ని సరిగ్గా జరగాలంటే రైతులు కూడా సపోర్ట్ చేయాలి. నీరు కాకుండా అంటే ఏదైతే మా నాణ్యత ఉందో దానికి అనుగుణంగానే మరి కొనుగోలు చేస్తాం. ఎందుకంటే ఎట్లా కొనుగోలు చేస్తే కష్ట పరిస్థితి, ఎందుకంటే అలా గుండెలంతా వస్తే మరి అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అలా మిషన్ కటింగ్గా మరి మనం ఎగవస్తే ఆ బొండ పోతుంది. కాబట్టి మనకు నాణ్యతగా మొక్కలు మంచుకున్నాయి, బొండ రాకుండా చూసుకునే బాధ్యత మనది. కాబట్టి దయచేసి దానికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే మన వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రం, మన వడ్ల కూడా కొనుగోలు కేంద్రం స్టార్ట్ అవుతుంది. దానిలో మరి ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించి వస్తే గత ఎన్నికల్లో హామీ సంబంధించి మనకు ముఖ్యంగా లిఫ్ట్ సౌకర్యం కావాలని ఎక్కువ డిమాండ్ అనేది మధ్యలో ఆగిపోయింది. దానికి సుమారు ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేసినాము. మరి కాంట్రాక్టర్ పిలిపిస్తే అందరి సమక్షంలోనే డబ్బులు ఇప్పిస్తే అది చాలు చేస్తాను ఆ రోజు ఒప్పుకున్నాడు. మరి కష్టపడి మరి ఎమ్మెల్యే గారు మంత్రి దగ్గరికి సీఎంతో అందరితో చెప్పిస్తే వారికి బిల్లు ఇప్పిస్తే చివరకు వాడు చేతులు వేసేస్తున్నాడు, నేను పని చేయాలి. మరి దానికి కూడా మళ్ళీ ఎంబడబడి ఆఫీసర్తో మాట్లాడి వాడిని బ్లాక్ లిస్టులో పెట్టి వాడిని పని నుంచి తొలగించడానికి నోటీసులు కూడా ఇప్పించడం జరిగింది.
దానికి కొత్త కాంట్రాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది పని చేయడానికి. మరి అది త్వరలో కంపల్సరీ ప్రారంభం చేస్తాం. చేయకపోతే మేము మళ్ళీ ఒకసారి రాజకీయాలు తప్పకుండా తప్ప ఇచ్చిన మాటని డెఫినెట్ గా లిఫ్ట్ చేసి తీరుస్తాం. నేను పోయిన కంటే చెప్పిన డబ్బు లేకుంటే ₹1 అప్పు తీసుకెళ్తే డెఫినెట్ లిఫ్ట్ పని చాలు చేసి లిఫ్ట్ సాధిస్తేనే నేను రాజకీయాల్లో పడడా ఉంటా. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నది నేను తప్పదు కాబట్టి కంపల్సరీ ఎన్ని బాధలైనా లిఫ్ట్ చేసి తీరుతామని తెలియజేస్తూ, అలాగే రోడ్స్ ఉన్నాయి ఇంకా మన కాన్స్టాబుల్ అంకాపూర్ టు ముంపెల్లి అది లక్షాపూర్ వాయా, మరి మళ్ళా మన సవిశేష నుంచి అంకాపూర్ ఒక రోడ్ ఉంది. ఇలా 2-3 రోడ్లు ఉన్నాయి. అది ఎక్కిపోయిన రోడ్ కూడా చార్జ్ చేస్తే మనకి మొన్ననే రోడ్ కూడా 3 కోట్లతో అది శాంక్షన్ వస్తే దాని పని ఎత్తుని చార్జ్ చేస్తామని తెలియజేస్తున్నాం. మిగతా సీసీ రోడ్లు ఎక్కడ ఉన్నా గ్రామాల్లో ఇప్పటి వరకు మనకు సుమారు ఒక 78 లక్షల సీసీ రోడ్లు రావడం జరిగింది. అలాగే సంఘాలకు గతంలో మనము అక్కడక్కడ సంఘాలకు నిర్మించుకోవడానికి కొద్దిగా ఫండ్ ఇచ్చాం. అక్కడక్కడ కొన్ని సంఘాలు ఆగిపోవడం జరిగింది. ప్రతి సంఘానికి 5 లక్షలు మేము పంపించడం. అది పెండింగ్ డెఫినెట్ వస్తుంది. ఒక 2-3 నెలల్లో డెఫినెట్ వస్తుంది అన్ని సంఘాలకు. ప్రతి సంఘానికి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కంపల్సరీ ప్రతి సంఘానికి ఇప్పించే బాధ్యత మాదే కాబట్టి ప్రతి సంఘానికి కంపల్సరీ మొదటగా 5 లక్షలు అయితే ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంఘానికి మరి ఈ సంఘంలో ప్లాట్ఫారం కొరకు సీసీ అడిగారు. ఆ సీసీ కూడా తర్వాత ఎన్ఆర్ఎస్లో ఏదో స్కీమ్లో ఆ సీసీ కూడా పెట్టడానికి మేము మన ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నం చేస్తాం. మరి ఎమ్మెల్యే దృష్టికి తీయడం జరుగుతుంది. ఇక్కడ వేస్తే మనం క్రాప్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ లైన్కో సన్ఫ్లవర్ మరి చెప్తారు మాకు ఇన్ని ఎకరాలు సన్ఫ్లవర్ కావాలంటే మనం ఫ్యాక్టరీ ద్వారా మాట్లాడుకొని మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు, సోయా పెట్టుకోవచ్చు, మెయిన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రావడానికి మరి ప్రయత్నం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి అది మళ్ళీ ఫ్యాక్టరీకి వస్తుంది కాబట్టి దయచేసి మేము ముందుకు తీసుకొస్తామని ఇప్పించాలని మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి చిన్న చిన్నవి. మేము ఎప్పుడు ఉంటాం, ఏదైనా పని చేయడానికి ముందు ఉంటాం. మేము ఎప్పుడు వెనకబడం పనికి. ఆ పని చేసేంత కాలము మేము ఉంటాం. పనికి సాధకపోతే రాజకీయాలు జరుపుకుంటాం తప్ప పనికి వెనక వచ్చేది లేదు. అలాగే మరి లక్షాపూర్ కూడా ఉంది. లక్షాపూర్ కూడా ఏ పని కావాలన్నా చేయడానికి మేము ముందుంటాం. అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అక్కడ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చేస్తారని తెలియజేస్తూ, అలాగే మరి నల్లగూడ తాండా గ్రామ పంచాయతీ పెండింగ్ ఉంది. కొన్ని సీసీ రోడ్లు అలాగా ఒక ఫంక్షన్ హాల్ ఈ 3 పెండింగ్ ఉన్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చిన గతంలో శాంక్షన్ అయింది ఉంది. అది పెండింగ్ ఉంది. దాన్ని కూడా మరి నిమిషానికి ప్రయత్నం కోరుతూ మండలానికి కూడా అవసరమైంది. మండలంలో ఏది కావాలన్నా మరి సేవ చేయడానికి ఉన్నా కాబట్టి మీరందరూ నాకు ఎల్లప్పుడూ సహకరించారు. 30 నుంచి నాకు సహకరించారు, మళ్ళీ సహకరిస్తారని ఆశిస్తున్నా. నేను మీకు కూడా సహకరిస్తానని తెలియజేస్తూ మరి 50 కొత్తగా ఇప్పుడు అక్కలందరూ సపోర్ట్ కొడతలేరు. ఎందుకంటే మీకు 0 బట్టి వచ్చింది. మీకు కూడా తెలుసా, మీరు ఊరుకుంటున్న రూము అప్పుడు సార్ ఇమేజ్ ఉన్నప్పుడు ఇచ్చింది. ఒకసారి సపోర్ట్ కొట్టుంది సార్కి, గట్టి కొట్టుంది కదా. ఎందుకంటే సార్ ఇచ్చినప్పుడు మీరు ఊపుకున్న మహిళా సంఘం ఎంత గొడవలైనా కూడా దాన్ని చేసి సార్ మనకు 5 లక్షలు ఇస్తారు, మీరు అలా కూర్చుంటున్నారు. దానికి ఫ్యాన్లు మీళ్ళని కూడా మళ్ళీ సార్ పేరు మీద కూడా ఇచ్చారు. అందరికి మరోసారి సపోర్ట్ కొట్టాలా. ఇప్పుడు ఎంతగానో ఏం చేస్తున్నా, నేను ఎప్పటి నుంచో ఒక కళ కదా, చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసి మున్పేరు లక్ష్మీపూర్ నల్లగూడ తాండా ఒక పని అయిపోతే సార్ చెప్పిన వీళ్ళందరికీ వనభోజనాలు పెట్టి సార్ అప్పుడే మిమ్మల్ని పిలుస్తా అని చెప్పిన. కానీ మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పడుతుందని చెప్పేసి ఒకసారి సింపుల్ గా ట్రయల్ నచ్చిండు. ఇంకొక 3 నెలల తర్వాత పెద్ద ట్రయల్ కాదు, రియల్ గా పిలిపించేసి అందరికీ పెద్ద మొత్తంలో గుప్ప లిఫ్ట్ రాంతో తీసుకొచ్చి మీకు పెద్ద భోజనం అందరికీ వన భోజనాలు పెట్టేసి పిలుస్తా అని నేను మాటిస్తున్నా. దాని కూడా సార్ కూడా మాటిస్తానని తెలియజేసుకుంటూ సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. మున్పల్లి గ్రామాలలో ఇప్పుడు పండిస్తున్నటువంటి పంట మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వంగా ప్రారంభించమని చెప్పి మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ గ్రామ నివాసి మరి చైర్మన్, మాజీ చైర్మన్ సాయి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ రాజన్న గారు,
కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ శ్రేణులందరికీ, అదేవిధంగా మరి ఇవాళ మీకు అందరూ కూడా తెలిసి వాళ్ళ మక్కలు మనము పంట పోస్తున్నాం. అన్ని రోడ్ల మీద నేను వచ్చినప్పుడు కూడా చూసినాం. ఇలా మన లక్ష్మణపూర్లో రోడ్డు మీద మక్కలు పోసిన రైతులందరితో మాట్లాడితే వాళ్ళు అన్నారు, మక్కలు మంచి క్వాలిటీ వచ్చినాయి, ఈసారి మాకు ఎకరానికి 30 క్వింటాల మక్కలు పడుతున్నాయి. కానీ మరి మార్కెట్లో మాత్రం మరి 1950 2000 కాడికే ఇస్తున్నారు. అది కూడా నగదండికి 50 రూపాయలు తగ్గిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో మార్కెట్లో మక్కల ధర తక్కువ ఉన్నప్పటికీ మరి మార్కెట్లో ఆల్రెడీ లాస్లో ఉన్నప్పటికీ కూడా మేము గత 15 రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వంతో మరి ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో అన్న మా దగ్గర మొత్తం మా జిల్లాలో మక్కలు ఇంకా తక్కువనే ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా 1,50,000 మెట్రిక్ టన్నులే మనకు దిగుబడి వస్తుంది. ఎక్కువ లేవు మక్కలు. కానీ ఆ మక్కలు కూడా మరి పండించిన రైతు ఒక క్వింటాల్కు 400 రూపాయలు అంటే 30 క్వింటాలు అంటున్నారు, మరి 12,000 రూపాయలు ఒడిగినే పోతుంది. పండించిన పంట చిరకాలం అమ్ముకునే ధరకు అమ్ముకునే పరిస్థితి లేదు. మనం నష్టమైనా పర్వాలేదు, ప్రభుత్వం మనము రైతుల యొక్క ప్రభుత్వం ఇది, రైతు రాజ్యం చేయాలనుకున్నాం. కాబట్టి మనము నష్ట లాభాల గురించి ఆలోచించకూడదు. మనం మగ్గ రైతులను మనం ఖచ్చితంగా ఆపుకోవాలని చెప్పి నేను తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడితే అది ఇవాళ వాళ్ళు ఏం చేసారు, ఒక లెటర్ రాసింది, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. మాకు మగ్గ దిగుబడి ఉంది మరి రాష్ట్రం మొత్తం, మరి దిగుబడి రేట్ వస్తలేదు మార్కెట్లో, మీరు మరి కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి లెటర్ రాసింది. కేంద్ర ప్రభుత్వం నుండి 20 రోజుల ఏం స్పందన లేదు. అది ఏమైనా వేసుకోండి, మాకు సంబంధం లేదు, మా అక్క మేము కొన్నామని మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి సపోర్ట్ లేదు. లాస్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, సరే ఏ ధరకైనా మనకి నష్టమైనా పర్వాలేదు, కానీ రైతులకు నష్టం కాకూడదు, రైతులను కాపాడుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని నిర్ణయం వస్తే పిల్లలు వచ్చినాను. ఇంకా యాక్చువల్ మీరు ఇలా చాలా ఇవన్నీ అమ్ముపోతే అనుకోకుండా 2 రోజులు పడుతుంది. అంటే మన సాగర్ సార్ చెప్పాడు, అన్నం వచ్చి చాలా చేసిపోతే మళ్ళీ నన్ను పిల్లలు కొనమంటారు. అంటే యాక్చువల్గా డిసిషన్ నిర్ణయం తీసుకున్నాం, నిర్ణయం జీవో వచ్చింది కాబట్టి. కానీ మనం అయితే స్టార్ట్ చేద్దాం ఒక భరోసా రైతులకు ఇవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం కొంటుంది, మన ప్రైవేట్ వాడు కొనుక్కుంటే మనం కొంటాం 2400 రూపాయలు ఇచ్చి. అంటే ఎంఎస్పీ ఎంత ఉంటుందా, మీరేం టెన్షన్ పడేది లేదు, రైతులకు మనం భరోసా ఇచ్చినట్టు ఉంటుంది జిల్లా. ఈసారి వానాకాలం అయితే మరి ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పేసి అందరూ కూడా మొత్తం సన్నమంటే వేసుకుంటూ ఉన్నారు. లెక్కలు తీస్తే 80% సన్నమంటే ఉంది మన దగ్గర. ఇక మరి మాసం కొంచెం రోగం వచ్చినట్టు మరి ఈడు ఎంత వస్తుందో తెలియదు. కానీ ఇవాళ మనము పండించిన ప్రతి గింజను వరి కూడా కొనడానికి రికార్డు స్థాయిలో మన జిల్లాలోనే 670 కొనుగోలు కేంద్రాలు మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఫ్యాక్ట్ సొసైటీస్ ద్వారానేమో 357 సెంటర్లు, డిసిఎంఎస్ ద్వారా 24 సెంటర్లు, ముఖ్యంగా మన అకాడమీ ఇక్కడ ఉన్న ఐక్యపీ వాళ్ళకు 253 సెంటర్లు ఇచ్చారు. ఇంకా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకెక్కడ అవకాశం ఉంటే కూడా మనం ఎక్కడ అవసరం ఉంటే 670 కాదు, 670 కాకుండా ఇంకా అవసరం ఉంటే ఇంకొక 100 ఇస్తాం మేము, ఎక్కడైనా అవసరం ఉండదు కదా అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ డేటా కూడా మనం అవసరం దగ్గర మీరు ఇక్కడ 90 చేయకుండా లేకుంటే ఐడిఎస్ఎంలో చేయకుండా ఇంకా కొత్త సెంటర్స్ ఇస్తామని చెప్పి డిసైడ్ చేశాం. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాకు గతంలో 450 సెంటర్లు ఉన్నాయి, మధ్యన కొంచెం పెరిగిన ఇవాళ రికార్డు స్థాయిలో పంట రాబోతుంది మన జిల్లాకే. వ్యవసాయ ఏమంటారు అధికారులు చెప్పినటువంటి డేటా ప్రకారం దగ్గర 9 లక్షల పైకి పంట పడుతుంది. మరి అది ఒక రికార్డు. అసలు ఇంతవరకు గతంలో ఏ రోజు కూడా మన నిజామాబాద్ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఎక్కువ పడలేదు. అయినా కానీ మరి ఏ గింజ కూడా వేస్ట్ కాకుండా ఇలా రైతులకు ఇబ్బంది కాకుండా మీ పంట చెట్ల దగ్గరికి వచ్చి కళాల దగ్గరికి వచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి 670 సెంటర్లు ఓపెన్ చేసి ఇక మనం వరి మూటలు మీరు మక్కలు పోతుంది. ఇక్కడ మక్కలు మరి ఉన్నా కానీ మరి వాళ్ళ ముఖ్యంగా మహిళలు కూడా లాభం జరగాల, మరి సొసైటీలకే కావాలని చెప్పి
వస్తుంది, మహిళలకి 250 సెంటర్లు పంపిస్తాం. దాంట్లో మీకు కమిషన్ వస్తుంది. నేను చెప్పడం కాదు, మొన్ననే మనం లాస్ట్ అసెంబ్లీలో 150 సెంటర్లు ఇచ్చినాం మహిళలకు. యాక్చువల్లీ ఎక్కించినాం, సగం ఇద్దామని అనుకున్నాం. చాలా జాగ్రత్తగా మహిళలు మనం వేరే వేరే వ్యాపారంలో మేము బిజీ ఉన్నాం, కొంచెం ఆలస్యం అయింది. మరి మాకు అప్పుడే ఏంటంటే మన కాంట్రాక్ట్ లేబర్ దొరకాలి, మనకి పెంచులు కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది మహిళా సంఘాలు మేము రిక్వెస్ట్ చేయమని చెప్పారు. అయినా 150 సంఘాలు పనిచేస్తే అసెంబ్లీలో మన జిల్లాలోనే 20 కోట్ల రూపాయలు వచ్చినాయి మహిళలు. 20 కోట్లు. ఇవాళ మనం చూడండి, మేము 753 సెంటర్లు మనం మహిళలు నడిపిస్తే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు మీ మహిళలు ఒక 2-3 నెలలు బయట ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఒకవైపు రైతులు ఆదుకోవడం, అదేవిధంగా ఒకవైపు మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయడం. ఇక ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద మహిళా స్వశక్తి పేరు మీద మనం 1 కోటి రూపాయలు, 1 కోటి మంది మహిళలను మనము 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు మీకు చాలా నీతి లేకుండా 0 వడ్డీతో మీకు ఇస్తామనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి అది కూడా బ్యాంక్ లింక్ చేసుకుని ఇస్తామనుకుంటున్నాం. ఇవాళ ఆల్రెడీ మనం 20,000 కోట్లు ఇచ్చాం, ఇంకో 20,000 కోట్లు రాబోతా ఉన్నాయి. మనకు ఉన్నది మహిళలు 70 మంది, 75 లక్షల మంది మాత్రమే. అంటే ఇప్పుడు సంఘాలలో ఉన్నాయి. మన 4 కోట్ల జనాభా అన్న 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. సరే, చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు 15 సంవత్సరాలు వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలకు ఒక సపరేట్ గ్రూపు, తర్వాత పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక సపరేట్ గ్రూప్ చేసి ఇవాళ 1 కోటి మంది మహిళలను మన డాక్టర్ సంఘాలలో ఇంక్లూడ్ చేసుకుని కొత్త సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా ఆర్థికంగా మనము వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి 20,000 కోట్ల రూపాయలు సంవత్సరం చొప్పున. అంటే 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చి ఇవాళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ గురించి ఇక్కడ చాలా మితి లేకుండా ఇంతకుముందు చాలా మితి అంటే మీరు ఇవాళ 0 మితితో మనం ఇస్తాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఆలోచన విధానం మీరు చూడండి. ఆర్టీసీ బస్సు ఈ ప్రాణానికి ఆర్టీసీ బస్సు చిన్నగా కనబడుతుంది. ఎందుకంటే కానీ ప్రభుత్వానికి ఇవాళ 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్ ఎక్కి మన 3 నెలల కింద లెక్కనే ఇప్పుడు ఇంకా దాటిండొచ్చు. 200 కోట్ల మహిళలు అంటే ఏంటి? మన తెలంగాణ ఉన్నారు 2 కోట్ల మంది మహిళలు. మరి ఒక్కొక్క మహిళ ఎన్నిసార్లు ఎక్కినట్టు బస్సు 100 సార్లు ఎక్కినట్టు. ఈ 20 నెలలలో 100 సార్లు ఒక మహిళ బస్సు ఎక్కింది. ఇలా సమ్మక్క జాతర పోవడానికి రెడీ అవుతున్నారు. మీరు నాకు తెలుసు బస్సు ఫ్రీ అని చెప్పి ఇవాళ మనం బాసాలు పోతారు, ఇంకా భద్రాచలం పోతారు. ఇంకా మా పిల్లలు, మీ పిల్లలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ జరుగుతుంటే పిల్లలను చూడడానికి పోతున్నారు. మరి దీపావళి వస్తే షాపింగ్ కూడా హైదరాబాద్ పోతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఇలా పెరిగింది. ఆర్టీసీ బస్సు ఫ్రీగా రాలేదు, మీకు ఫ్రీ వచ్చింది. కానీ ఇలా ఆర్టీసీ బస్సుకు 6,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి పే చేసింది. దాంతో ఏం చేస్తున్నాం? ఇలా ఆర్టీసీకి పనిచేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగులందరికీ కండక్టర్ కావచ్చు, మరి మెకానికులు కావచ్చు, మరి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ కే జీతాలు ఇస్తున్నాం. ఇలా ఒక 1000 మంది కొత్త డ్రైవర్లను మనం నియమించుకుంటున్నాం. తీసేస్తున్నాం. పెద్ద బస్సులు అందరూ పాపం వాళ్ళు డ్రైవింగ్ చేయలేరు. 55-60 ఏళ్ళ తర్వాత వాళ్ళు డ్రైవ్ చేయలేరు బస్సులు, పెద్ద బస్సులు. కాబట్టి వాళ్ళందరూ కూడా తీసేసి వాళ్ళ పిల్లలకు కానీ ఇంకా అర్హులైన వాళ్ళకి ఇస్తాను. 1000 మంది మనం బస్సు డ్రైవర్లను రిక్రూట్ చేసుకుంటున్నాం. అట్లనే వాళ్ళ కొత్త బస్సులు కొట్టున్నాం. ఒక 15,000 బస్సు మీకు చెప్పడం కాదు. గతంలో ఆర్టీసీ చైర్మన్ ఎవరు ఉండే? ఇదే మాజీ ఎమ్మెల్యే ఉండే. ఆయన చైర్మన్ చేసి ఆర్టీసీని బాగుపరచడం బాగు అంటే ఆర్టీసీ బస్సులు అమ్ముకున్నారు. 15,000 బస్సులు అమ్ముకున్నారు. ఏంటంటే పొల్యూషన్ బోర్డు అమ్ముకుంటూ చెప్తున్నారు. పదగా అయిపోయింది. ఇప్పుడు ఆ 15,000 బస్సులు ఉండడానికి మనం 40,000 వస్తుంది. అట్లా ఉంది. ఇవాళ కొంటున్నాం మనం. ఇవాళ మీ మహిళలు 150 బస్సులు కొన్నారు. డాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి లోన్ల ద్వారా మీ మహిళలే 150 బస్సులు కొని ఇవాళ ఆర్టీసీకి తగ్గించింది. ఇవాళ మహిళా సంఘాలంటే ఓన్లీ కొల వ్యాపారమో పాల వ్యాపారమో కాదు. ఇవాళ మీరు దాచుకుంటే మీ పెరట్లో మీ ఇంటి మీద సోలార్ ఎనర్జీ కొనుక్కుంటే మన సౌర విద్యుత్ కూడా ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఆర్టీసీ బస్సు మరి ఒక బస్సు కూడా ఆర్టీసీకి అదగియచ్చు. ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, ఒక గిటార్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. మీకు ఆ వసతులు ఎంత సిటీ కంటే ముఖ్యం లాంటి పెద్ద గ్రామాలు, చెదైనటువంటి గ్రామాలలో మీరు అందరూ కూడా ఈ పెద్ద వ్యాపారంలో చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. ఇవాళ మన దగ్గర జొన్నలు పండిస్తారు, మన మక్కలు పండిస్తారు. మక్కలతో తయారు చేసే పిండి పదార్థాలు ఏదైనా ఉన్నాయి. మనం మక్క రొట్టెలు చేస్తాం, మకాయి ఇంకా ఏమంటుంది దాన్ని వడాలు చేస్తాం. మనకి ఫేమస్ ఇక్కడ మనం ఇవన్నీ కూడా మరి ఇక్కడ హైదరాబాద్ అమ్ముకుంటే ఇక్కడ 10 రూపాయలు వస్తే అక్కడ 100 రూపాయలు వస్తాయి. హైదరాబాద్ వాల్యూ ఎడిషన్ వస్తాయి. దాని ద్వారా కూడా మనం ఇలా శిల్పారామం అనే గ్రామం అనే ప్లేస్లో హైదరాబాద్లో
హైటెక్ సిటీ దగ్గర అది అక్కడ 3,00,000 రూపాయలు ఒక గజం ఉంటుంది. అసలు జాగాలలో అంత బిలం జాగాలలో 3 ఎకరాలు ప్రభుత్వం ఈ మహిళలకు కేటాయించి 200 షాపులు నడిపిస్తుంది. మీరు ఏదైనా ఉత్పత్తులు తయారైంది ఎంబ్రాయిడరీ ఏంటి బోటింగ్ పెట్టుకోండి, ఇంకా అంటే మన ఏమంటారు తెలంగాణ వంటకాలు చేయండి, ఇంకా ఏదైనా చేయండి. మీరు చేసినటువంటి వ్యాపారాలను అక్కడ మీరు మార్కెట్ చేసుకోవడానికి హైదరాబాద్లో ఇలా అలాంటి వసతులు కల్పించారు. ఇక రైతులు నేను చెప్పిన ఆరోగ్యంగా ఇంత ఎలక్షన్ ముందు అన్నారు ఏమన్నారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే వాన పడి, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని మాట్లాడి ఇవాళ 2 సంవత్సరాల్లో ఏమైంది? ఇవాళ ప్రతి చెరువు నిండింది, ప్రతి ప్రాజెక్టు 3 నెలల నుండి కొద్దిపారుతున్నాయి. ఇవాళ రైతులకు 24 గంటలు కరెంట్ వస్తున్నది. నాణ్యమైన విద్యుత్తే కాదు నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. ఇవాళ మీరు పండించిన పంటకు మేమే కొని మీకు గిట్టుబాటు ధర కూడా ఇస్తాం. ఇది ఇవాళ రైతులు రాజు చేయడం అంటే ఇవాళ రైతులు కలకబడతా ఉన్నారు. ఇలా మొన్నలాగా రైతు భరోసా ఇచ్చినాం, రైతుకు రుణమాఫీ చేసాం. వాస్తవమే కొంతమందికి రాలేదు, గైడ్ లైన్స్ ఉన్నాయి, దాంట్లో కొంతమంది ఫిట్ కాక దాంట్లో కొన్ని లోపాలు జరిగినాయి, వాస్తవమే కానీ చాలా మందికి వచ్చింది. అదేవిధంగా ఇలా రైతులకు బోనస్ కూడా ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. 2 పంటలకు ఇచ్చిన 3 పంటలకు ఇవ్వబోతాం. అది ఆలస్యమైనవచ్చు, ఇక దానికి కూడా కథ ఉన్నది మీకు అందరూ కూడా తెలుసు. ఇక కేసీఆర్ పరిపాలన ఎట్లుందంటే అది అప్పు చేసి పప్పు కూడా తినట్టుంది. ఇవాళ తెలంగాణ మొత్తం 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి చేశారు. ఇంకొక 1,00,000 రూపాయలు పైన బాగా పెట్టిపోయిన మీద ఇట్లా ఇలాంటి పరిస్థితులలో ఇలా మనం నిధి కట్టుకుంటా మనం అప్పు తీసుకుంటా మనం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఒకటి చేసుకుంటా వస్తుంది. ఇలా 200 రూపాయలకు సిలిండర్ మనకు ఏది ఎలక్ట్రిసిటీ దాని వేసాం. ఇలా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తూ ఉన్నాం, ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఇస్తూ ఉన్నాం. ఇలా రేషన్ కార్డు ఇచ్చినాం, 10 ఏళ్ళలో ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వాలి. ఎన్నో కుటుంబాలు పెళ్లిళ్ళు అయినాయి, విడిపోయిన కొత్త సంసారాలు ఏర్పడ్డాయి, కానీ మరి రేషన్ కార్డు ఇవ్వాలి. అందరికి కూడా రేషన్ కార్డు ఇస్తాం. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యం కూడా 6 కిలోల చొప్పున ప్రతి కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి మనము ఎన్ని కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి కూడా సన్న బియ్యం ఇస్తాము. ఈ రకంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మన మునిపల్లికే గతంలో ఎక్కడ కూడా రాలే, ఏదో ఒక దగ్గర ఫౌండేషన్ వేసి మరి దాన్ని అప్పుడు సాయిరెడ్డి గారు ఏ కష్టమైనా మరి మన గ్రామస్తులు నేను ఇల్లు కట్టిస్తా అంటే దాన్ని కూడా అడుగుతున్నాను. నాకు తెలుసు మీకు అందరూ కూడా. ఇవాళ మునిపల్లి గ్రామానికి 30 ఇల్లు శాంక్షన్ అయినాయి, అంటే 1,50,00,000 రూపాయలతో ఒక్కొక్క మనిషికి అడుగులాలకు అందరూ కూడా. మేము ఏ పార్టీ చూడలే, ఇల్లు పేదలు కాదని చూసాం, కానీ టీఆర్ఎస్ వల్ల లేకుంటే బీజేపీ వాళ్ళని మేము చూడలేదు. ఏ పార్టీ వాడైనా ఎవరైనా ప్రజలతోనే మాకు సంబంధం కాబట్టి మీరు పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మరి దాంట్లో భాగంగా మనం 30 ఇంటి ఇస్తే ఇలా 19 ఇల్లు మనకు నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా మున్పల్లి గ్రామం పెద్దలందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా, రాబోయే 3 ఏళ్లలో ఈ గ్రామంలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు. 100% అందరూ కూడా ఇల్లు ఇస్తాం. 5 లక్షల రూపాయలు కట్టిస్తాం. వీరికి అడిషనల్గా కావాలంటే 1,00,000 2 లక్షలు వేసుకుని 600 వేసరికి వరకు కూడా కట్టుకోవచ్చు. ఈ 5 లక్షలలో 400 వేసరికి ఇల్లు మాత్రమే వస్తుంది. మీకు కావాలంటే 1,00,000 2 లక్షలు 3 లక్షలు మీకు ఉంటే ఇంకొక ఎక్స్ట్రా రూమ్ కట్టుకొని 600 వేసరికి వరకు మీరు కట్టుకోవచ్చు అని చెప్పి సందర్భంగా చేస్తాం. ఎవరికైనా ప్లాట్ లేకుండా కూడా 75 గజాల ప్లాట్ ఇస్తాం. నెక్స్ట్ అదే ఉన్నది, అసెంబ్లీ కమిటీ రాబోతా ఉంది. ఎవరికైతే ఇల్లు ప్లాట్లు లేవో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు కూడా 75 గజాల ప్లాట్లు ఇస్తాం. తప్పకుండా 2వ విడతలో వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం. అందరూ కూడా పక్కా ఇల్లు కంపల్సరీ. మీరు గతంలో చూసి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎన్నో రకాల కథలు చెప్పారు. అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, బిడ్డ వస్తే ఎక్కడ ఉండాలి, గురుపతి ఏడ కట్టుకోవాలా అని కథలు చెప్పారు. అక్కడ ఆ కథలు చెప్పడానికి సమయం లేదు, కానీ మనం మీకు అందరు కూడా చెప్పిన కాడికి అన్ని చేస్తాం. కొన్ని రాలే, ఇంకా వాస్తవం ఇంకా కొన్ని పెన్షన్లు అడుగుతా ఉన్నారు కొంతమంది. ఈ రాలే, ఎందుకంటే ఇక్కడ అప్పుల పాలైపోయింది తెలంగాణ. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే బాగా అప్పు చేసి అయ్యా తెచ్చిపోతే కొడిగిట్లా అందరూ చూసుకుంటారు. నా అప్పు కట్టుకొని ఆ విధంగా తయారు చేయాలి, మొత్తం అప్పుల పాలు చేసింది. ఇక కేసీఆర్ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలా, ఇవాళ అపోజిషన్ లీడర్గా ఉండి ఒక్కసారి కూడా అసెంబ్లీ రాలే. సామాన్యుల కూర్చొని జీతం తీసుకుంటున్నాడు. ఇక కొడుకు దందా పెట్టాడు, బిడ్డకు దందా పెట్టాడు కదా, ఇంకేదో పాదయాత్ర చేస్తారండి. 10 ఏళ్ళలో మీరు ఏం చేసారు? 10 ఏళ్ళలో రైతులకు ఉపయోగపడదు, కానీ మహిళలకు ఉపయోగపడదు, కానీ మరి ఎవరికైనా పేదలకు ఉపయోగపడదు. ఒక్క పనులు చేసి రా దేని కొరకు పాదయాత్ర చేస్తున్నారు. మొన్నదాకా బీసీ జపం ఎత్తిందాము, మరి అధికారంలో కూడా ఒక బీసీ గురించి మాట్లాడే ఇవాళ కూడా చెప్తాము. అసెంబ్లీలో 40 మంది 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
దాంట్లో శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, పద్మరావు గౌడ్ ఉన్నాడు, ఇంకా గంగుల కమలాకర్ ఉన్నాడు. అంత సీనియర్ బీసీసీ నాయకులు కదా, మరి వాళ్ళకి ఎల్ఓపి వేయచ్చు కదా, ఫ్లోర్ లీడర్గా ఇవ్వచ్చు కదా, పార్టీ ప్రెసిడెంట్ కూడా వైస్ ప్రెసిడెంట్గా వేయచ్చు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మహేష్ కుమార్ కూడా మన గౌడ సంబంధించిన మన బీసీ బిడ్డ, మన జిల్లాకు సంబంధించిన బిడ్డని రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినాం. ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఒక దళితుడికి ఇచ్చినాం, ఇలా స్పీకర్ ఇచ్చినాం. ఇలా సామాజిక న్యాయం అన్నది మరి కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతుంది. నేను అందరూ చూసి టీఆర్ఎస్ ఇవాళ కూడా బీజేపీ వాళ్ళైతే ఉన్న బీసీ నాయకులు తీసేసి ఒక బ్రాహ్మణంగా తెచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ రిజర్వేషన్ గురించి. ఇవాళ ఎవడైతే కులగణనలో అసలు పార్టిసిపేట్ చేయలేదో, అందులో అసలు పాల్గొనలేదు, వాడు కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సిగ్గుచారం ఉంటారు మాట్లాడుతుంది. ఇవాళ నేను అడుగుతాము, ఇవాళ బీసీ రిజర్వేషన్ కూడా మనం 42%. ఇవాళ దానికి ఒక ఎవిడెన్స్ కావాలి. 1931 తర్వాత బీసీ కులగణన జరగలేదు, కోర్టు అడుగుతాము. మరి బీసీలు 50% ఉన్నారంటున్నారు. మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? మన దగ్గర ఎవిడెన్స్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మనం బీసీ సెన్సెస్ చేసాం, ఇంటిగ్రేటెడ్ బీసీ సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్ చేసాం. మనం చేసిన దాని తర్వాత డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసాం. ఇలా క్లియర్గా ఇంటింటికి డేటా తీసుకొని మనము ఒక క్యాస్ట్ కాదు, వాళ్ళు ఏ వారితో ఏ మాత్రం చదువుకున్నారు, వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి భూమి ఎంత ఉన్నది, వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా, మొత్తం సమగ్రంగా ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సెస్ చేసి మనం ఇలా బీసీలు 56% ఉన్నారు. మనం వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెడితే అందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఆ బిల్లు ఇలా కేంద్రపోతాం పంపిస్తే బీజేపీ వాళ్ళు అడ్డపడతా ఉన్నారు, ఇలా రాకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇదే బీసీ నాయకులు ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ఇప్పుడు బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఎందుకు మాట్లాడుతున్నారు నేను అడుగుతాము. ఎందుకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే అడ్డపడుతూ ఉన్నారు. ఇవాళ రాజ్యసభలో ఉన్నటువంటి 4 టీఆర్ఎస్ నాయకులు ఎంపీ రాజ్యసభ మెంబర్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్టే లెక్క. ఈ విధంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఇస్తామంటే అడుగుతుంది. ఇలా సుప్రీంకోర్టు ఇలా హియరింగ్ నడుస్తుంది. మన హైకోర్టులో స్టే ఇచ్చి మనం జీవో తెచ్చి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మనం ఎలక్షన్లకు పోదామంటే ఈ విధంగా అడుగుతున్నాం. ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు నడుపుతామంటే అడుగుకుంటున్నారు. మనం ఏంటంటే 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే మనం చేద్దామని మనం అంటా ఉన్నాం. మరి వాళ్ళేమో ఈ విధంగా అడుగుతున్నారు కదా, మీరు గమనించండి. కదా చేసారని మీద మనం మాట్లాడితే ఏమన్నారు, అప్పుడు ఏమన్నారు, మీరు సిబిఐకి అని మేము వారం రోజులు 2 రోజులు మేము చేసారని జైల్లో పంపిస్తామని చెప్పారు. మనం అంతా సర్వే చేసి అన్ని చేసి మొత్తం రిపోర్ట్ సిబిఐకి ఇచ్చినాం. అసెంబ్లీలో చర్చ చేసి ఇలాగే 2 నెలలు అవుతుంది. కిషన్ రెడ్డి మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు. ఏదైనా ఇద్దరు కుమ్ముకాయలు టీఆర్ఎస్ బీజేపీ. మరి ఈ విధంగా రాజకీయం చేస్తా ఉన్నారు. తెలంగాణ రావాల్సిన ప్రాజెక్టులు అడుగుకుంటున్నారు, తెలంగాణ రావాల్సిన ఫండ్స్ అడుగుకుంటున్నారు. మరి ఈ విధంగా తెలంగాణ అన్ని విధాలు అడుగుకుంటున్నారు. ఇలా దొంగపడిన కూడా ఎక్కువ చోరీ చేసి మరి బీజేపీలో అధికారం తప్పాయి. ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచించాలి. కాబట్టి మరి మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని. నేను యాక్చువల్లీ మొన్న ఒక 15 రోజుల కింద వచ్చాను. ఆ రోజు మనం మున్పల్లిలో ఒక దగ్గర అదే కార్యక్రమాల గురించి ఇక్కడ రావాల్సిందే. అనుకోకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మరి మధ్యన మా మాతృభూమి గారు చనిపోవడం వల్ల కూడా ఇక్కడ రాలేకపోయాను. ఇవాళ మనం సడన్గా మన కంపల్సరీగా మకర కొనుగోలు కేంద్రాలు రైతులకు ఆలోచన అని చెప్పి రావడం జరిగింది. మళ్ళీ కూడా ఇక్కడ ఇవన్నీ మున్పల్లిలో దగ్గర 12 వర్కులు ఇక్కడ 1,29,00,000 మరి మీ గ్రామంలో పనులు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు సీసీ రోడ్స్ 20 లక్షలు, రోడ్ 50 లక్షలు ఉన్నాయి. మళ్ళీ 10 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ సీసీ రోడ్స్ ఉన్నాయి. అది కాకుండా ఇందిరా మహిళ వరకు 1,50 లక్షలు. అంటే ఇవాళ మున్పల్లి గ్రామానికి 2,79,00,000 రూపాయలు మీ గ్రామానికి తీసుకుని రావడం జరిగింది. అంటే కొన్ని ఫౌండేషన్ అయినా కొన్ని కాలేదు. అదేవిధంగా అంటే మున్పల్లి గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మనం గుత్కా లిఫ్ట్ ఆ రోజు మీరందరూ కూడా పోరాటం చేశారు. పోరాటం చేయడం వల్లనే గుత్కా లిఫ్ట్ మరి శాంక్షన్ అయింది. తర్వాత అది ఫౌండేషన్ కూడా వేసిన తర్వాత ఇవాళ 75% పని కంప్లీట్ అయింది. నేను ఆ మధ్యలో కూడా గుత్కా లిఫ్ట్ ఆ చెరువు దగ్గర పోయి మీ అందరినీ కూడా పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే అయినాక మాట్లాడడం జరిగింది. మాట్లాడాక ఆ రోజు ఇంజనీర్ అందరినీ పిలిపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మన బెడ్కి ఏం ప్రాబ్లం లేదు, అక్కడ కొంచెం మామిడిపల్లి బెడ్, ఆరుమూరు బెడ్కు కొంచెం ఇబ్బంది ఉన్నది. అలా ఫారెస్ట్
ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రైల్వే క్రాసింగ్ ప్రాబ్లం ఉంది, మన దానికి ఏం ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు అని చెప్తే మనము కాంట్రాక్టర్ని పిలిపించి నీకేం బాధ ఉండదు పోయి మా దగ్గర మా 5 గ్రామాలు కదా చెయ్యి 5 గ్రామాలు లేదు మరి అది కూడా తక్కువ టైం ఉందంటే ఒక 10 కోట్లలోనే అయిపోతుంది, నేను చెయ్యమని చెప్తే చేస్తానన్నాడు. ఆయన ఒక కండిషన్ నాకు బిల్స్ వచ్చేది ఉన్నాయి పాత పాపంలో, ఆ బిల్స్ నేను పని చేస్తాను. ఆ బిల్లు కొరకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మరి మినిట్స్లో పెట్టించి దానికి బిల్లు ఇప్పించిన బిల్లు ఇప్పించిన తర్వాత వాడి కొంచెం చేతులు రెండు చూపిస్తున్నాడు, ఏంటంటే అతను కాదు మరి నిన్ననే పిలిచి మళ్ళీ నోటీస్ ఇస్తున్నాం, ఒకటి నేను బ్లాక్ లిస్ట్లో పెట్టా కూడా నేను సస్పెండ్ చేపిస్తామని చెప్పి మళ్ళీ ఫోటో చేసి మనమే మాట్లాడుతున్నాం. ఇంట్రెస్ట్ ఈ మనం మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా త్వరలోనే ఆ ప్రాజెక్టును మనము స్టార్ట్ చేసుకొని మరి కంప్లీట్ చేసుకుందాం. అప్పుడు నిజంగా అది స్టార్ట్ అయినప్పుడు మరి సాయిరెడ్డి గారు మీ సర్పంచ్ గారు అన్నట్టు ఇక్కడ ఒక పెద్ద ఒక పండుగ వాతావరణంలో మంచి ఫంక్షన్ అందరికీ భోజనాలు పెట్టినప్పుడు ఇప్పుడు అంత కాదు పని కాలేదు మనం ముందుకు పోయి అట్లా దావా తింటే బాగుండేది, మనం పని అయితే చాలా అని చెప్పిన ఆ రోజు ఫౌండేషన్ చేస్తాం. ఆ పని కూడా చాలా అయిన తర్వాత తప్పకుండా మీ ఊరికి మళ్ళీ నేను వస్తాను, మీ ఊరితో మీ అందరితో కలిసి భోజనం కూడా చేస్తాను. నాకు మునిపల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా మీ గ్రామానికి అభివృద్ధి చేసాం, మంత్రిగా అంటే మన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి నేను తప్పకుండా మీ గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తా ఉన్నాను. ఇక్కడ కొన్ని చెప్తున్న లిఫ్ట్ గురించి చెప్పాము. ఇంకోటి మన మున్పల్లి అంకాపూర్ రోడ్ అన్నారు, అది కూడా శాంక్షన్ అయింది, మనకు త్వరలోనే అది కూడా మనం చేసుకున్నాం. తర్వాత లక్ష్మీ నరసింహ టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. వాళ్ళు గ్రామస్తులందరూ కూడా చందాలు వేసుకొని మరి ఆ చందాలు కూడా అంటే అది కూడా ఒకసారి చూసి మరి దాని కూడా మనకు 15 లక్షలు కావాలంటే మనకి ఇంకా సీడీకి రాలేదు, తప్పకుండా మనం నా ఫండ్ నుండి మీకు ఆ టెంపుల్ కూడా డెవలప్ చేయడానికి తప్పకుండా ఇస్తాం. మీరు కళ్ళాలు కూడా అడుగుతా ఉన్నారు, కళ్ళాలు కూడా ఎనర్జీ చేసుకుని మన దేవుడు మేము కళ్ళాలు కూడా చేపిస్తాం. మహిళా భావనిగా పక్కా చేపిస్తాం. ఏదైతే పక్క మీకు అడిషనల్ ఇంకో 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి మీరు ఏ విధంగా వేసుకుంటారో దాన్ని కూడా తప్పకుండా చేపిస్తాం. ఈ క్రిమినల్ కేసు కూడా అంటున్నారు, అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది, తప్పకుండా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళు అన్ని కూడా లెక్కదిస్తూ ఉన్నారు. మరి మనకు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎందుకంటే రాజకీయ సంబంధించినటువంటి కేసులు ఇవి రైతుల మీద పెట్టిన కేసులు అయినప్పటికీ మరి రాజకీయంగా టీఆర్ఎస్ అప్పుడు రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఇక్కడైనా మన దగ్గర మంచిప మీద ఉన్నాయి, మంచిప రైతుల మీద ఉన్నాయి. అక్కడ ఇవన్నీ కూడా ఒకటేసారి మరి అసెంబ్లీలో చర్చించి ఈ కేసులు కూడా తీసుకుందామని చెప్తా ఉన్నా. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా, ఈ సందర్భంగా అదే సంఘాలు వివిధ సంఘాలను మేము మాటించినామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పారంటే మీ గ్రామంలో నేను చెప్పినట్టే లెక్క. కాబట్టి ఇవాళ మరి ఆయన మాటలు తీసేయకుండా తప్పకుండా సంఘాలు కూడా మనకు కాకపోతే మనకు ఫండ్ రాలేదు, ఏదో ఇక ఆర్థిక పరిస్థితులు బాగాలేక మనకి ఎప్పటికీ రావాల్సిన ఫండ్ నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్కి రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా మున్పల్లికే టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు గమనించండి ఇవాళ రైతుల పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారు, మరి పేదల పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారు, మరి మహిళల పక్షాన్ని ఎవరు నిలబడుతూ ఉన్నారు. మాటలు చెప్పడే ఉంటారు, మస్తు మంది మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీసీ దగ్గర వచ్చేసరికి ఏమో చేసేసారు, ఇలా రేపు తెల్లారి మనం ఇంకేదైనా చేద్దామనంటే మన అభివృద్ధి అంటే చేస్తూ ఉన్నారు. ఇవాళ మన తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు ట్రిపుల్-R కావచ్చు, అంటే అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కానీ, మెట్రో విషయం కానీ, మూసీ ప్రచారంలో కానీ మేజర్ ప్రాజెక్టులు, అదేవిధంగా మనకు ప్రాంతంలో చేయడం ప్రాజెక్టు అనుకోండి, పాలమూరు ఎత్తిపోతల పథకం అనుకోండి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారం అనేది సాధ్యం కాదు. కానీ వాళ్ళు దాన్ని ముందుకేస్తూ ఉన్నారు, మనకు అడ్డమడతా ఉన్నారు. అవన్నీ గమనించండి. తెలంగాణ అభివృద్ధిలో అడ్డమడతా ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన మీకు అందరూ కూడా చెప్పాలి. ఇంకా ఇవాళ తెలంగాణ నుండి మనం ట్యాక్స్ రూపంగా కట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నటువంటి డబ్బులలో మనకు 42 పైసలు ఇస్తా ఉన్నారు. ₹1 మనం పంపిస్తే 42 పైసలు మనకి ఇస్తున్నారు, 58% వేరే దగ్గర ఖర్చు పెడుతున్నారు. అదే యూపీ బిహార్లో అయితే వాళ్ళకు ₹1 పంపిస్తే ₹6 ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఈ వివక్ష? మనం ఎందుకు మనం ఓట్లేసి బీజేపీ వాళ్ళని ఢిల్లీకి పంపించినాం? వాళ్ళు మన గురించి కొట్టాలన్నా ఇలా మోడీకి గులాబీ చేస్తాం. కాబట్టి మీరు గమనించండి, మన ప్రాంతంలో మీ గ్రామం నుండి సర్పంచ్ గెలుస్తాడు, మీ గ్రామం నుంచి కొట్టాలన్నా లేకుంటే అరుగురు నుంచి కొట్టాలన్నా. మరి ఇలా మన ప్రాంతం నుండి ఓట్లేసి గెలిపించడం, మనం ఎంపీలో గెలిపించడం. మరి వాళ్ళు తెలంగాణ గురించి కొట్టాలన్నా, తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడాలని మీరు ఆలోచించారు. ఇవాళ రిజర్వేషన్ గురించి మాట్లాడితే చెక్కలేదు. ఇలా సిబిఐ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ ఏం చేస్తున్నారు మాట్లాడుతారు. ఇద్దరు కలిసిపోయిన వాళ్ళు, టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిండు.
రాబోయే ఎన్నికలలో త్వరలోనే సుప్రీంకోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుందో దాన్ని బట్టి మనం త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి. దాంట్లో మీరు గమనించండి, టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయి. మీ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం లాభాలు జరుగుతుంది, మరి భవిష్యత్తులో ఇంకా ఏది చేయాలన్నా కానీ ఇంకా 3 ఏళ్ళు అయితే మీరు అధికారం ఎన్ని రోజులకు ఇచ్చారు, మాకు 5 ఏళ్ళకి ఇచ్చారు. ఇక మనం 22 నెలలు అయింది మేము వచ్చి, ఇంకా 3 ఏళ్ళ పైన మేము ఉంటాం. ఈ 3 ఏళ్ళలో ఏదన్నా చేయాలా గ్రామంలో అంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి, ఇంక వేరే పార్టీ చేస్తుందా? చేయదు. కాబట్టి మీరు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఆదరించండి. ఇదే ప్రేమ, అభిమానం, గౌరవం కాంగ్రెస్ పార్టీ మీద ఉంచండి. ఇక ఇప్పుడు ఇంతకుముందే చిన్నారెడ్డి గారు చెప్పారు, మన అది చిన్నారెడ్డి గారు చెప్పారు, మనకు ఈ నక్కలగుట్ట తాండ, నల్లగుట్ట తాండ, మరి లక్ష్మాపూర్ మున్సిపాలిటీ వచ్చింది దగ్గర 1500 మెజారిటీ వచ్చింది హైయెస్ట్. మన జగన్పల్లి మండలమే నాకు 5000 మెజారిటీ వచ్చింది. అది మీ అభిమానం. తప్పకుండా మీ రుణం ఉంచుకోవాలి. తప్పకుండా ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ మండలాన్ని అన్ని విధాలుగా ఆలోచనగా తీర్చిదిద్దుతాం. మున్పల్లి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామని చెప్పి కోరుకుంటూ, మరి నిన్ననే చెప్పిన యాక్చువల్గా టైం అయిపోలేదు. ఒకటే రోజున నాకు మాకు తెలిసి అందరూ కూడా మరి ఇలా పంటలు పండుతూ ఉన్నాయి, మక్కలు వస్తూ ఉన్నారు, ఇంకా వరి పంటలు కూడా కొత్తకొచ్చినాయి, రకరకాల పనులలో మీరు బిజీ ఉన్నారు. కానీ నిన్న రాత్రి చెప్పిన సారెడ్డి గారికి మరి ఇంకా మన మక్కలకు కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేద్దాం, మన రైతులందరికీ చెప్పండి అంటే ఒకరోజు ఇన్ఫర్మేషన్ అనే మరి ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొని మనం ఆదరించినందుకు, గౌరవించినందుకు మీరు మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పక్క నుంచి చేయాలి ఎప్పుడైనా కానీ. నిజామాబాద్ జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రం మరి ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు మరి ఇవాళ 26 సెంటర్లు శాంక్షన్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో జక్కరాన్పల్లి మండలంలో మరి అర్గుల్ మున్పల్లిలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇవాళ మక్కల రేటు మార్కెట్లో 1900, 2000 వరకే ఉంది. మరి రైతులు ఒక ఎకరానికి 10 నష్టపోతుందని చెప్పి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంలో స్పందించిపోయినప్పటికీ మేము నష్టమైనా పర్వాలేదు, మార్కెట్కు మేము భరిస్తామని చెప్పి ఉద్దేశంతో మరి రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి 2400 రూపాయలకు క్వింటాల్ చొప్పున మక్కలు ఇవాళ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సో రైతుకు ఏం అంటే ఇబ్బంది లేదు. ప్రతి మక్క గింజను మేము కొంటాం, 2400 మీకు పేమెంట్ ఇస్తాం. అదేవిధంగా ఇవాళ జిల్లాలో వరి పంట విపరీతంగా ఉంది. రికార్డు స్థాయిలో 9 లక్షల మెట్రిక్ టన్నులకు పైన వరి పంట వస్తూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ 670 సెంటర్లను ఐడెంటిఫై చేసి కొన్ని ఐకేపీకి, కొన్ని ఐడిసిఎంఎస్కు ఎక్కువ శాతం ప్యాక్స్ సెంటర్లకు ఇచ్చి మరి మొత్తం కూడా ఇవాళ అంటే రైతుల నుండి వరి తర్వాత మొక్కజొన్న 2 కూడా కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి గింజను కొందామనే ఆలోచనలో ఉన్నాం.